పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దుగ్గి గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో రైతులు సాగు చేసిన అనపకాయ పంటపై విరుచుకుపడ్డాయి. రాత్రి సమయంలో అడవిని దాటి గ్రామ శివార్లకు చేరుకున్న ఏనుగులు కంచెలను కూల్చి పొలాల్లోకి చొచ్చుకెళ్లాయి. పచ్చగా పండిన అనపకాయ తీగలను పీకి పడేసి కాయలను తొక్కుతూ పొలమంతా అస్తవ్యస్తం చేశాయి. ఉదయం పొలానికి వచ్చిన రైతులు పంటను చూసి కన్నీరుమున్నీరయ్యారు. రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని అటవీ శాఖ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో శాశ్వత పరిష్కారాలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అమ్మా అక్కడ రైతులు లేని సార్ ఆడిపెట్టినట్టు మీరేనా ఉంటారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దుగ్గి గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో రైతులు సాగు చేసిన ఆనపకాయ పంటపై విరుచుకుపడ్డాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈరోజు మనం చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాలోని ఉదయాన్నే అందరూ హ్యాపీ న్యూ ఇయర్ మూడ్లో ఉండగా ఈ రైతులు మాత్రం ఒక్కసారిగా తమకి న్యూ ఇయర్ తమకి విషయాలు పరిగిందని చెప్పాలి, విషాదం పరిగిందని చెప్పాలి. తాము పండిన పంట ఎంతో అరగాలం కష్టపడి పండించిన పంట ఈ ఏనుగుల గుంపు ఒక్కసారిగా తీవ్రంగా ధ్వంసం చేసిందని చెప్పాలి. అయితే పంట నాశనం చేయడంతో పాటు పంట పొలాలను కూడా ధ్వంసం చేసిందని చెప్పేసి మనం చూసుకున్న విజువల్స్ అయితే తెలుస్తుంది. అయితే ఈ ప్రధానంగా అనపకాయ పంట పండించిన రైతుల్లో కంచెను కూడా కూల్చి పొలాల్లో చుట్టుకెళ్ళిపోయి తీగలను కూడా పీకి ఏకంగా పాదులు కూడా పనికి రాకుండా పీకి పారేసే విధ్వంసం సృష్టించాయని చెప్పాలి. దీంతో ఒక్కసారిగా గ్రామ రైతులు అయితే తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి దాడులు జరగకుండా అటవీ శాఖ అయితేనేమి, వ్యవసాయ శాఖ సమన్వయంతో తమకు సాయం చేయాలని అయితే కోరుకుంటున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.